ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, రెండో యుద్ధానికి సిద్ధంగండి. కొంచెం గాన పరకపాయసం ఉంటేనే వీనిగాన్లు బనిగానికి తెలియకుండా డ్రాయర్ ని లాగేసే రకం చూడి. సో పయ్యల్లా కండ్లు పెట్టుకుని ఆడాలే. మేమందరం మంచిగానే ఆడుతున్నామన్నా, నువ్వే ఓసని నీ అవ్వగా కూత గుయ్యనీక నీకు కొంచెమన్నా ఉండాల తమ్ముడు. అరే పవర్ ప్లేలో ఆట రానోని మాదిరి బాల్లన్నీ మింగి మింగి స్కోర్ బోర్డు ప్రెజరల్లా మీద పడేసిందే గాక మళ్ళా నన్నే ఆడంటవా? నీ అవ్వ ఈ తూరు కూడా గట్టినే ఆడినావనుకో, గాడనే నీ పెళ్లి చేత్తా చూడు ఏమనుకున్నావో. గిదేమన్నా T20 అనే పవర్ ప్లేని వాయగొట్టే నీకే 300 బాల్లే. ఫస్ట్నే పుల్లని రిస్క్ లో పెట్టడం అవసరమా అన్న? ఎంచక్క వాని గాన్లు అలసిపోయినాక చిన్నగా మున్నం పట్టుకుంటే సరి స్ట్రైక్ రేటుని 100 దాటియొచ్చు. ఎస్ కరెక్టే గట్ల యాంకర్ రోలు చేయనిక మన విరాట్ అయ్యర్లు ఎట్టాగు ఉండనే ఉన్నారుగా తమ్ముడు. మనం యాజ్ ఏ ఓపెనర్లుగా చేయాల్సిన పనేంది? బండికి ఫుల్ పెట్రోల్ పోసి స్టార్ట్ చేసి వాళ్ళకి ఇస్తే సరి వాళ్ళే వస్తారు, స్టీరింగ్ పట్టుకుంటారు, బండిని జోరాగా కదలకుండా నడుపుతారు. గిట్ట ఎవరి రోలు వాళ్ళకుంటే మ్యాచ్ సింపుల్ గా అయిపోతుంది తమ్ముడు. మనం గట్ట బండిని స్టార్ట్ చేస్తున్నప్పుడు బండి గుంపితే ఎట్టనే అవసరమా అన్న? యామాట కామాట చూడే యాంకర్ రోలే మేలు. ఇగో రోహిత్, వాడు మనం చెప్పినట్టు ఆడాడు, వానికి వచ్చినట్టనే ఆడతాడు. ఇర్చిపెట్టే నువ్వు కూడా పవర్ ప్లే మ్యాచ్ టోన్ సెట్ చేద్దాం, గేమ్ ప్లాన్స్ ఇవన్నీ ఇర్చిపెట్టు. కొంచెం టైం తీసుకునైనా సరే సెంచరీకి వెళ్ళి ఓ సూపు చూడే. కావాలంటే గవన్నీ వరల్డ్ కప్ లో చూసుకుందాం. అంతేనంటవా విరాటో? అంతే మళ్ళా. పైగా మనకున్నవే గసికిన్ని మ్యాచ్లు, అర్థం చేసుకో. ప్రజెంట్ మనం యా స్టేజ్లు ఉన్నామంటే అరే మంచిగా ఆడకుండా దబ్బున కాలెత్తేసిన ట్రోల్స్ చేస్తారో లేనో తెలియదు కానీ 90 అవుట్ అయితే మటుకు ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎస్ సెట్ చేసిన స్టాండర్డ్స్ అట్లాంటివి, మరి తప్పదైతే ఈ తూరి తట్టేద్దాం గాని. ఎస్ విరాట్ అన్న చెప్తుంది కరెక్టే చూడే రోహిత్ అన్న. ఈ 2 మ్యాచ్లు అయిపోయినాక మనం మళ్ళా మ్యాచ్ ఆడేది ఎప్పుడు అనుకున్నావు? 6 నెలల తర్వాత. మళ్ళా తెలుసు కదా తమ్ముడు, నీకు బ్యాటింగ్ ఛాన్స్ వచ్చేదే అమాసకోసారి పున్నానుకోసారి. అప్పుడు కూడా గిట్ట బిస్కెట్ అయితే ఎట్టలే. అయిపోయింది తీయన్నా, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా చూసుకుంటే. ఎందుకు ఈ 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఓ తూరన్న కట్టసాం చేయకుంటే నా పేరు జెడ్స్పీడ్ జెడ్డే కాదు తీయే. వారని జెడ్డు బై నీ వరకు వచ్చే తలకల్లా స్కోర్ ఉంటుందా ఓవర్లు ఉంటాయని ఆశలు పెట్టుకాకే. ఫస్ట్ బ్యాటింగ్ అయితే రోహిత్ అన్న అవుట్ గాడు, చేజింగ్ అయితే మనకు విరాట పర్వం ఎట్టాగుంటది. నడిమిట్లా నేను గిల్లుగాడు కూడా ఉంటాం. ఇంత పత్యాపరంలో నీకు ఛాన్స్ వచ్చేదెప్పుడు? నువ్వు కట్టసాం చేసేదెప్పుడు? వారిని అసలు మీ కళ్ళకు మేము ఎట్టగానొత్తున్నాంలే, నాకు అర్థం కాదు. అంటే మీరు మనస్ఫూర్తిగా జోపేంత స్కోర్ని మేము జోపలేమనుకుంటున్నారా, లేకుంటే మిమ్మల్ని పిసకలేమనుకుంటున్నారా? అరే మొన్ననే ఉత్త 20 తక్కువైనాయి గంతే. లాస్ట్లో 20 గానే జోపింటే కథ కన్నెగా వేరే ఉండేది. ఎస్ లాస్ట్లో కాదే ఫస్ట్నే స్పీడ్ ఆడాల్సింది. ఐడిడిఎం మిస్టేకు. ఒరే అన్న క్లిసో, ఈ తాపు జర స్పీడ్ పెంచాలా చూర్రా. మళ్ళా 20 తక్కువైనాయి 30 తక్కువైనాయి అన్న మాట రావద్దు చూడి. ఎస్ షూర్ అన్న. అన్నట్టు తమ్ముడు బ్రేస్వేలో మ్యాచ్ జరిగేది రాజ్కోట్లో. గడ బాలు ఎంత తిప్పు బొత్తిగా తిరగనే తిరగదు. పిచ్చు మొత్తం సిమెంట్ రోడే చూడి, జరభద్రం. మ్యాచ్ పోతే సిరీస్ కూడా పోతుంది, మైండ్ లో పెట్టుకో తమ్ముడు. వావ్, సిమెంట్ రోడ్లు అంటే మనకు అలవాటైన పిచ్చిలే తీయన్నా, బుగులు పడాల్సిన పనే లేదు. వా ఏందో రోహిత్ అన్న, గీ మ్యాచ్ ఆడేది సిమెంట్ రోడ్డు మీదనా? నిజమానే? అవును తమ్ముడు, మొత్తం బ్యాటింగ్ ట్రాకే. జోపుకున్న వాళ్ళకి జోపుకుంటే నాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు కట్టసాం చెయ్యాలి? ఆ లెక్కన నా వరకు బ్యాటింగ్ రావాలంటే వాని గాలు 4 నూర్లు జోపాలి కదనే. అయితదే అన్న. ఇగో తమ్ముడు, నీ గురించి అయితే తెలియదు గాని మన ఓనిగాలు తలుసుకుంటే మటుకు 4 నూర్లు కాదు 450 కూడా ఇచ్చేస్తారు. బ్యాటింగ్ లో మనకి రన్ మిషన్ ఉన్నట్టే బౌలింగ్ లో కూడా మనకి రన్ మిషన్లు బొచ్చడు ఉన్నారు. ఎదారు చేయకు. ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేజింగ్ అయినా మనం 50 ఓవర్లు ఆడాల్సిందే. అన్నట్టు కరెక్టేగా ప్రసిద్ధి తమ్ముడు. ఏ ఊకన్నా ఎందుకే గట్టంటావు? గదంతా ఒకప్పుడే, ఇప్పుడు కాదు. ఇప్పుడు పుల్లలు కూడా విక్తున్నా సూతివి కదా మొన్న ఎట్ట పుల్లలు విక్తినో. యాడ తమ్ముడు, ఒక ఓవర్ మంచిగా ఎత్తే ఒక ఓవర్ వాయ కొట్టించుకుంటున్నావు. వా గిది బాగుందన్నా, నేనొక్కనే రన్స్ ఇస్తున్నట్టు నన్నొక్కనే అంటావేందే? గార్షిద్ రానగాడు కూడా నా సరిత రన్స్ లీక్ చేస్తున్నాడు కదనే, వాడు గాని రాడానే నీకు? ఓ శని, నేను రన్స్ లీక్ చేసినాక రన్స్ ని బ్యాటింగ్ లో చూపేంత కెపాసిటీ నా తాన ఉందివే. బైదివే నువ్వు నేను ఎప్పుడు ఒక్కటి కాదు. రానా ది గ్రేట్ ఆల్రౌండర్ అంటారా బాబు. అన్నట్టు రోహిత్ అన్న మన సుందరం గాడు ఆసుపత్రి పాలైనాడు కదనే. సో ఇంక నన్ను ఆడిపించుకుంటున్నట్టే కదా. చెప్పే పోయి ప్రాక్టీస్ అన్న స్టార్ట్ చేస్తా. వారిని నువ్వేమో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిపోతివి, మన సుందరం గాడ స్పిన్ ఆల్రౌండరు. ఎట్ట తమ్ముడు? వా అయితే ఏందన్నా? గదేవే మన సుందరం గానికి బదోని గాడి కరెక్ట్ రీప్లేస్మెంట్ అవుతాడు. పైగా గీ పిచ్చుల మీద ఫాస్ట్ బౌలర్లని అందరూ వాయగొడతారు. ఊకే అనవసరంగా వచ్చి బలి కావడం అవసరమా తమ్ముడు? అర్థం చేసుకో. అంత లేదన్నో, నీ యాల్ది గిది బాగుందే. ఇన్నాళ్ళు టీం అంపడున్న నన్ను కాదని దబ్బున కొత్త నేల నాటిస్తామంటే అంత లేదు. కావాలంటే నేనెత్త స్పిన్ను. అరే అంత దూరం నుంచి ఉరికింతొచ్చి జిమ్మెతోని నిలబడి పాడేయలేనా? మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు చూడే, నన్నైతే పక్కా ఆడిపించుకునే తీరాలే. నేను ఆల్తా. ఎస్ రోహిత్ అన్న, రొటేషన్ పాలసీ అని చెప్పిరు కదనే, ఈ మ్యాచ్ లో ఓలను కూర్చోబెడుతున్నారు. ఒరే బ్రేస్వెల్ గా చూస్తున్నారలే, నీ ఎవ మీ మీద మ్యాచ్లు ఆడనీక వానిగాలు ఎట్ట ఊరుకులాడుతున్నారో. ఎస్ మంచిదే కదన్నా. ఏందిలే మంచిదే.
అరే నీ ఎవ్వ మీరు ఈ రకంగా ఉంటే మ్యాచ్లు ఎప్పుడు గెలిచేది, సిరీస్లు ఎప్పుడు గెలిచేది? ఏం చేస్తావన్నా మాకేం మామ అంత ఓటక్కు లేనోళ్ళని ఏరి ఏరి జత చేసి పంపించినడే. ఆటికి శాతనైనంత వరకు ట్రై చేస్తున్నాము. గది సరిపోదు అన్న మాటి, నువ్వు మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు. మ్యాచే కాదు సిరీస్ కూడా గెలుస్తారు. ఏమంటావు? ఎస్ చెప్పన్నా, 16 పైసలు కూడా ఉన్నాయే, పంపిస్తా. ఓ యాబ్రేజ్వల్ గా గవి బహుమన్నకిద్దామని అందరితోనే కలెక్ట్ చేసినటివి, మర్చిపోవాకు. ఓలకు పడితే వాళ్ళకి ఇస్తే బహుమన్నకి ఏమిస్తావులే. ఎస్ కరెక్టే, నేను మర్చిపోయినా. సారీ నే రిజ్వాన్ భాయ్, నీకు ఏనిక నా తన పైసలే లేవు. నేను అడిగినానలే, నీ ఎవ్వ నేను చెప్పేది కానీ అప్లై చేస్తే నేనే ఎదురు మీకు 16 ఇస్తావే. వా ఏమంటున్నావే, ఇంతకు ఏం చేయమంటావు? ఏం లేదు వే, ఫస్ట్ గా రోహిత్నిగా, తర్వాత విరాట్ని, అయ్యర్ని వరుస పెట్టి మార్కెటింగ్ చేసి పడేయరి. ఓ శని, ఏంది రిజ్వాన్ భాయ్ ఇంత బతుకు బతికిండేది మార్కెటింగ్ చేయనికేనా? ఎస్ చెయ్యండి వే, ఇంకో 16 గాని ఇస్తా, చెయ్యండి. నైనా రిజ్వాను 16 కాదు, ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు చెయ్యం వే. దాంట్లో ఫస్ట్ దిగి మార్కెటింగే. వారని అందరూ రేలంగి మామలు అంటుంటే ఏమనుకున్నావే? నిజంగా అంటే ఒరిజినల్ రేలంగి మామలువే మీరు. మీ కర్మతి. ఒరే పొట్టోడా, టిప్స్ చెప్పాలంటే రేంజ్ స్థాయితో పాటు కింద టమోటాలు కూడా గట్టిగా ఉండాలా ఏమనుకున్నావో? నీ అవ్వ నిన్న బిగ్ బాస్ లో టెస్ట్ ఆడుతున్నావు అని చెప్పి నిన్ను మీ ఓనిగా రిటైర్డ్ దింపిర్రు. గస్ వంటిది నువ్వు ఈ పొద్దు టిప్స్ చెప్పేతోను పోయినావు. ఎస్ చెప్పే బహుమన్నా గెలిపియే, లేకుంటే సిరీస్ పోతుంది. తమ్ముడు రాత్రి 2 బీరకాయలేసి గుండు నొత్తున కూడా టిప్స్ ఆలోచించి రాసిన చూడి. బయటవే మ్యాచ్ జరిగేది రాజ్కోట్లో. గడ పిచ్చి మీద దిన్నం తెల్లవారుజామున ఒకసారి మాపసారికోసారి 2 బిందెల నీళ్లు చల్లుతున్నారంట. సో మీరు బాలు ఎంత జిమ్మినా చక్కగా బ్యాట్గా వస్తుంది చూడి. గందుకే రాసానికి పోకుండా ఆంతలకి గుంపించి స్లో బాలు జిమ్మాలో చూడరి, దెబ్బకు సునాయాసంగా దొరుకుతారు. ఎస్ సరే తీయన్న, గట్టినగా రోహిత్నిగా విరాట్ని ఎట్ట పిసుకల్లా గది కూడా చెప్పే. అసలే ఈసారి వాళ్ళు సెంచరీ మీద కన్నేసినట్టు ఇన్ఫర్మేషన్ వస్తాందే. ఏ బుగులు పడాక తమ్ముడు, అందరినీ ఎట్ట పిసుకలను భద్రంగా ఎర్ర పెన్నుతో అండర్లైన్ చేసి మరీ రాసినతి పంపిస్తున్నా, చూసుకో. సీదా అప్లై చేసి చాలు, పని సునాయాసం అయిపోతుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. వా బహుమన్నా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టున్నావు కదనే. ఎస్ ఫస్ట్ టైం తమ్ముడు గీ టిప్స్ రాయనిక గుండు శానం వచ్చింది. యాదో దేవుని దయ వల్ల గీ మ్యాచ్ గెలిస్తే లాస్ట్ మ్యాచ్కి మళ్ళీ బిజినెస్ ఉంటుంది. లేకుంటే సిరీస్ ఎట్ట పోయిందని చెప్పి వానిగాలు టిప్స్ తీసుకోర్రా బాబు. సో ఫ్రెండ్స్, మ్యాచ్ జరిగేది రాజ్కోట్లో. పిచ్చు మొత్తం బ్యాటింగ్ ట్రాకే. మళ్ళీ హై స్కోరింగ్ మ్యాచ్ జరిగేలా సో మీకేమనిపిస్తుంది? ఈ మ్యాచ్లో ఎన్ని సెంచరీలు నమోదు అవుతాయి అనిపిస్తుంది? ఎవరెవరు చేస్తారనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. సో ఈ వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికంతే, వేరేది ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.